హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకుని ఇలా లిరికల్ యానిమేషన్ మనకు యాడ్ అవుతూ అండ్ మనకు చేంజ్ అవుతుంటే ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. సో ఇలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వీడియో చేయండి అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే ముందు నేను 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ అనేది చేస్తాను. సో నా యొక్క ఇన్స్టాగ్రామ్ను ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను పెట్టే వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. అక్కడ నేను అనేది పోస్ట్ అనేది చేస్తాను. ఈరోజు ఈ వీడియో అనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఈ యొక్క లిరికలే కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ ఫర్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ యాడ్ చేశాక ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని డిస్ప్లే మీద టచ్ చేయండి. సో వన్స్ టచ్ చేశాక ఇక్కడ మనకు టిక్ మార్క్ మీద ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ మీద ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకొని సపోజ్ నేను ఫస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లెక్క వస్తే ఇది మనకు కొద్దిగా మీ యొక్క ఇమేజ్ని ఇలా క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ మీకు ఎంతలో కావాలో అంతలో క్రాప్ చేసుకొని కరెక్ట్ యానిమేషన్లో మీ యొక్క ఫోటోని పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ను తీసుకొని కరెక్ట్గా ఇలా మనకు స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్లో ఇచ్చేసి అప్పటికి మనకు సరిపోలేదంటే సేమ్ మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి కొద్దిగా ఇమేజ్ని అలా క్రాప్ చేసుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ని అలా డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్లో పెట్టేసి సేమ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సారీ, ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక మనకు రైట్ సైడ్లో బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ కింద ఇవ్వండి. సేమ్ ఆ యొక్క ఇమేజ్ మీకు ఇంకా కావాలంటే ఇంకా కొద్దిగా లెంత్ పెంచుకొని మీకు కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని సో ఎక్స్ట్రాగా ఉండేది మనకు ట్రిమ్ మీద కొద్దిగా మనకు క్రాపింగ్ లెక్క వచ్చేసి మీ యొక్క ఇమేజ్ని ఇలా క్రాప్ చేసుకోండి. ఓకే, సో వన్స్ క్రాప్ చేసుకొని కరెక్ట్ యాంగిల్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ కింద ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. సో ఇక్కడ ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఈమె ఫోటోని నేను సెలెక్ట్ చేసి మళ్ళీ క్రాపింగ్ లెక్క వచ్చేసి మళ్ళీ ఎనేబుల్ చేసి సేఫ్లోకి వెళ్ళి కరెక్ట్గా ఆ యొక్క ఫోటోని ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఫోటోని కూడా
అక్కడ ఆ యొక్క హోల్లో ఉంది కదా సర్కిల్, ఓకే. సో ఈ యొక్క హోల్లో ఇలా పెట్టేసి సేమ్ కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. సో వన్స్ అప్లై చేసి ఈ యొక్క ఇమేజ్ను కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఎండ్ వరకు డ్రాగ్ చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈ ఫోటోని తీసుకొని కొద్దిగా కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటోని మళ్ళీ క్రాప్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ని ఇలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ ఇక్కడ మనకు ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క వైట్ ఉంది కదా, సో ఆ యొక్క వైట్లో మనకు కరెక్ట్గా బార్డర్కు వైట్ కనిపించేలాగా పెట్టుకోండి, ఓకే. సో యానిమేషన్ చూడండి నేను పెడతాను. ఫస్ట్ ఇలా పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. చూడండి మన ఇమేజ్కు చాలా అంటే చాలా బాగా లుక్ వస్తుంది, ఓకే. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక 2 ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. సో ఈ యొక్క ఫోటోని కూడా యానిమేషన్లో పెట్టుకొని సేమ్ ఇదైతే నేను పెట్టదలుచుకోలేదు ఎందుకంటే మనకు బార్డర్లో వైట్ ఉంది కనుక, సో అందుకు నేను రిమూవ్ చేశాను. సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఈ యొక్క ఫోటోని టచ్ చేసి మళ్ళీ క్రాపింగ్ లెక్క వచ్చేసి కొద్దిగా స్క్రోల్ అప్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్లో ఇచ్చేసి కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అక్కడ పెట్టుకొని కరెక్ట్గా ఇవ్వండి, ఓకే. సో యానిమేషన్లో మనకు కరెక్ట్గా ఇస్తే మనకు వైట్కి కరెక్ట్గా యానిమేషన్ సెట్ అవుతుంది, ఓకే. సో ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకొక ఇమేజ్, ఓకే. సో ఈ యొక్క ఇమేజ్ను సెలెక్ట్ చేసి మళ్ళీ క్రాపింగ్ లెక్క వచ్చేసి మళ్ళీ కొద్దిగా అలా క్రాప్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ను కూడా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా అలా స్క్రోల్ చేసి కరెక్ట్ ఆ యొక్క వైట్ బార్డర్లో మనకు సెట్ చేసుకోండి, ఓకే. సో వన్స్ ఇలా అంతా కరెక్ట్ యానిమేషన్ పెట్టుకున్నాక మనకు ప్రీమియర్లో మనకు కరెక్ట్గా పెట్టుకొని లేకపోతే లుక్ ఉండదు అనమాట. సో ఇక్కడ ఇమేజ్ను అలా పెట్టుకొని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి, ఓకే. సో ఇది మటుకు మీరు ఇంకా బాగా పెట్టుకోండి ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేనైతే చెప్పలేకుండా, ఓకే. సో ఇక్కడతో మన యొక్క ఇమేజ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ యాడ్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లెక్క వచ్చేసి కొద్దిగా మనకు క్రాప్ చేయండి, ఓకే. సో యానిమేషన్లో మనకు క్రాప్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ని ఇలా డ్రాగ్ చేసి కొద్దిగా మన యొక్క ఫోటో ఉంది కదా ఆ యొక్క ఫోటోకు కింద యానిమేషన్లో ఇచ్చుకోండి, ఓకే. సో వన్స్ ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో చూడండి మనకు అక్కడైతే బ్లాక్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఈ యొక్క లేయర్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి, ఓకే. సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ మీకు ఇమేజ్ ఇచ్చాను కదా ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ యాడ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క లిరికల్ యానిమేషన్ మీరు ఇక్కడ ఈ యొక్క గ్యాప్లో పెట్టుకోండి, ఓకే. సో ఇంకా కావాలంటే మీకు లెంత్ కావాలంటే లెంత్ పెట్టుకొని కరెక్ట్గా ఆ యొక్క గ్యాప్లో పెట్టుకొని స్క్రోల్ అప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఆ యొక్క లిరికల్కు నా సాంగ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే రిమూవ్ చేశాను. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఏదైతే ఉందో ఇక్కడ బ్లాక్ లేయర్ మీరు కరెక్ట్గా పెట్టుకోండి, ఓకే. సో కరెక్ట్గా పెట్టుకుంటే మనకు ఆ యొక్క లేయర్ అనేది మిస్లీడ్ అవ్వకుండా ఉంటుంది, ఓకే. సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఇచ్చాను కదా లిరికల్ వీడియోతో పాటు కలిపి మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. అప్లై చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి మీకు లాస్ట్ ఫైనల్గా బార్డర్ ఇమేజ్ ఇస్తాను. సో ఇక్కడ ఫుల్ స్క్రీన్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా కింది స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేయండి, ఓకే. సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఒకసారి వెరిఫై చేసుకోండి, ఓకే. సో చూడండి ఇంకా ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది, ఓకే. సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఇలా మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా పెట్టుకోండి, ఓకే. సో ఇక్కడతో యానిమేషన్లు ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.
together.